All right, a very good evening. We have with us a special guest, Mr. Elizer, ex-Ranji player and ex-selection committee member for Andhra Cricket Association. Sir, a very good evening and thank you for joining us. Good evening, audience. Yes, sir, you have come here today and what do you think of this ground? What do you think of this atmosphere? First of all, my CDCA, all cricket members and ACA, జాయింట్ సెక్రటరీ మా విజయన్న గారికి, తర్వాత సిడిసిఏ ప్రెసిడెంట్ గారికి, సిడిసి సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా క్రికెట్ ఈ చిత్తూరు జిల్లా నేను 20 ఇయర్స్ నేను ఆడాను. 20 ఇయర్స్లో ఇలాంటి గ్రౌండ్లో నేను ఆడింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఇలాంటి గ్రౌండ్స్లో ఆడటం వల్ల ప్లేయర్స్ కూడా ఇంకా ఎలా అంటే ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. ఈ విధంగా ఈ గ్రౌండ్ చూస్తుంటే, అట్మాస్ఫియర్ చూస్తుంటే నిజంగా నాకు కొంచెం ఫీల్ అవుతున్నాను అనమాట. నేను ఆడే టైంలో ఇలాంటి గ్రౌండ్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కానీ అసలు సిడిసిఏలో లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏంటంటే ప్లేయర్స్కి ఏంటంటే ప్రతి ఒక్క ప్లేయర్ ఇలాంటి గ్రౌండ్లో మంచి ఆపర్చునిటీ, ఇదొక మంచి ప్లాట్ఫామ్, దీనివల్ల పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి తర్వాత ఏపీఎల్ అవకాశం ఉంటుంది. ఏపీఎల్ నుంచి స్టేట్ కానీ తర్వాత ఐపీఎల్ గాడ్ గ్రేస్ ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ రేంజ్ ఎక్కడికో మారిపోతుంది. ఈ ఇలాంటి మంచి గ్రౌండ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. సో డెఫినెట్లీ మీరున్న టైంలో ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ క్రికెట్ విజయ్ సార్, ఎక్స్ ప్రెసిడెంట్ ఫర్ సిడిసిఏ అండ్ కరెంట్ జాయింట్ సెక్రటరీ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, సార్ పాత్ర ఎంత ఉంది ఈ డెవలప్మెంట్ ఫర్ క్రికెట్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్? మా విజయన గారి పాత్ర 100% పాత్ర ఉంది కాబట్టి ఇలాంటి గ్రౌండ్ మీరు చూసుంటారు. లేకపోతే ఆయన ఇన్వాల్వ్ కాబట్టి ఇలాంటి గ్రౌండే కాదు కదా, మట్టి గ్రౌండే మనకి ఉండేది. దానివల్ల ప్లేయర్స్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇలాంటి గ్రౌండ్ వల్ల చాలామంది ప్లేయర్స్ కూడా ముందుకు వచ్చి ఆడాలని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన చొరవతోనే ఇలాంటి మంచి గ్రౌండ్స్ మొదటి గ్రౌండ్ అనేది, రెండో గ్రౌండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా అయిన తర్వాత ఇంకా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో డెఫినెట్లీ యాజ్ అ సెలెక్టర్ మీరు ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్లేయర్స్ నుండి ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాట్ డూ యూ థింక్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇఫ్ దే పర్ఫార్మ్ హియర్? ఈ పర్ఫార్మెన్స్ మెయిన్ బేస్ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వీళ్ళకి జూనియర్ ఏజ్ గ్రూప్స్ కానీ తర్వాత సీనియర్ ఏజ్ గ్రూప్స్ కానీ వీళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ ప్రతి మ్యాచ్కి వీళ్ళకి కౌంట్ అవుతుంది. కౌంట్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ వీళ్ళు ఆడే మ్యాచెస్ మేము కాకుండా ప్రతి ఒక్క అందరూ చూస్తారు. వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ లైవ్ మ్యాచెస్ చూడడం వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంటుంది ప్లేయర్స్కి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ అండి. సో దట్ ఈజ్ మిస్టర్ ఎలైజర్, సీనియర్ selection committee member and ex-player for Ranji Trophy.